తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. స్థానిక కొండలమ్మ గుడి వద్ద పైబోయిన రఘు తోటలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ యొక్క ఆత్మీయ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాలకు అందరికీ కూడా నడుపుతున్న మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కష్టం ఉందంటే మీరున్నారంటూ మరి ప్రజల్ని కాపాడు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి కూటమి కార్యకర్తల థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క తాడేపల్లిగూడెం ఇంకొకసారి సంక్రాంతి ముందే కొత్త సంవత్సరం రాబోతుంది. గౌరవ ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారికి కూడా మేము జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నుంచి హృదయపూర్వక చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా ఏమంటే మాకు చెప్పండి, ఇక్కడే ఉన్నాం. ప్రతి ఎవరైనా మిస్ అయితే అలాగే గ్రామాల నుంచి వచ్చిన కూటమి నాయకులు ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. గతానికి ఇప్పటికీ ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది, సంక్షేమంతో కూడి. గతంలో ఓన్లీ సంక్షేమం అనే పదంతో అన్ని రకాలుగా సమస్యలు సృష్టించినటువంటి గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని ఇక్కడ అందరూ గమనిస్తున్నారు. ఇవాళ యువత కూడా ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఉన్నటువంటి నాయకుడు యువ నాయకుడు అని చెప్పుకుంటూ యువతను పక్కతో పట్టించి వారి యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర మనందరికీ తెలుసు. ఒక్క ఉద్యోగం కూడా లేకుండా నిరుద్యోగ యువతని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా అప్పుడున్నటువంటి నాయకులు కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా చేసినటువంటి చరిత్ర. మరి ఇవాళ అదే యువతని మరొకసారి తప్పుదోవ పట్టిస్తూ, మరి వారి యొక్క జీవన విధానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ, వారి యొక్క జీవన విధానం ఆలోచన విధానాన్ని కూడా మాఫీ చేస్తూ మాఫియా గ్యాంగ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే బ్యానర్లో పెడుతున్నటువంటి వాక్యాలు మరి రఫాగా మేమందరం కూడా వచ్చిన వాళ్ళని తల నరికేస్తాం, మేము నరుక్కుంటామని చెప్పి చూపించేటువంటి రక్తపాతాలు సృష్టిస్తున్నటువంటి ఆలోచన విధానం యువతకు అందించడం అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడో మాఫియా, ఎక్కడో రాయలసీమ అట్లాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు మనం చిన్నప్పుడు వినేవాళ్ళం. కానీ ఇవాళ ఈ ప్రాంతాల్లో కూడా సస్యశ్యామలంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇలాంటి ప్రాంతాలకి వేదికలుగా కొంతమంది యువతను తయారు చేయడం దురదృష్టకరం. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు చెప్తున్నారు, పెద్ద నాయకులు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి వాటిని పూర్తిగా యువత దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తుల్ని మీరే పనిష్మెంట్ చేయాలి తప్ప మీరు పనిష్మెంట్ కాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువతకి ఇదే సందేశంగా భావించమని కోరుతున్నా. రాబోయే రోజుల్లో మనందరం కూడా యువత మాత్రమే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి భావితరాలు ఆలోచనాత్మకంగా ఉండాలి, మంచి నాయకులుగా మీరు కూడా తయారవ్వాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనతో తప్పుడు సంఖ్యలతో ముందుకు వెళ్ళదని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఏదైతే మనం ఇక్కడ ఆత్మీయ కూటమి సభ్యులకి ఏదైతే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామో, అలాగే వాళ్ళకి విందుని ఏర్పాటు చేస్తామో, దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే కూటమి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, మా అక్క చెల్లెలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసి మా పిలుపుని మన్నించి విచ్చేసి ఇక్కడికి విందుని స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా నేను వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం పిలవటం కామనే, కానీ వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి. ఇవాళ మంగళవారం అయినప్పటికీ, వాళ్ళకి వీక్ డే అయినప్పటికీ కూడా ఎన్నో పనులు ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి మన ఎమ్మెల్యే గారు పిలిచారు. ఖచ్చితంగా దానికి మనం వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేయాలంటే అది ఒక్కడి చేత్తో అయ్యేది కాదు. ఒక
రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించాలన్నా కూడా అందులో ఉండే మంత్రులు, సైన్యాధిపతులు, వారి కింద ఉన్న సైనికులు, ప్రజలు కూడా మంచోళ్ళు అయితేనే ఆ రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందనేది మనం ఎట్లయితే నమ్ముతామో అట్లాగే ఒక ఎమ్మెల్యే గారు చేయాలన్నా ఒక కార్యక్రమం, లేకపోతే ఆయన తరపున నేను చేయాలన్నా కూడా దాని కింద ఎంతోమంది కష్టం ఉంటుంది. అది నేను ఖచ్చితంగా మీ అందరి ముందు నేను చెప్పి తీరాలి. ఎందుకంటే ముందుగా నేను ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు ఇంత పెద్దగా మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ చేయడంలో మా టౌన్ కానీ, రూరల్ కానీ, అలాగే మన పెంటపాడు మండల ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు, వాళ్ళందరూ కూడా, అంటే మన కాశీ గారు, టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కాశీ గారు, అలాగే మన పెంటపాడు అధ్యక్షులు మన పుల్లా బాబీ గారు, అలాగే మన రూరల్ అధ్యక్షులు ఆడపా ప్రసాద్ గారు, వీరందరూ కూడా మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దీనికి ఖచ్చితంగా మన జన సైనికులు కానీ, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలవాలి. మన ఇంట్లో ఒక పండగలాగానే, నిజంగానే ఎందాక అక్క అన్నట్టు మరి ఒక పండగలానే మనం చేసుకుంటున్నాం. అలాంటి విషయంలో మనం అందరినీ ఎక్కడ మిస్ అవ్వకుండా పిలవాలని చెప్పడం, వారు కూడా ఎవరిని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు ఫోన్ చేసి ఇవాళ ఇక్కడికి రప్పించగలగటం, వారందరికీ కూడా నేను మళ్ళీ ఈ సమావేశాన్ని నేను ఇంత గ్రాండ్గా చేయడానికి వారు కూడా ముఖ్య కారకులు. వాళ్ళ సపోర్ట్ నాకు ఉండటం నేను ఖచ్చితంగా నేను ఎప్పుడు వారికి కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. అలాగే సరే ఒక కార్యక్రమం చేద్దాం, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, అది సరే మా అధ్యక్షులు కాబట్టి వారు చేశారు, ఓకే. నేను అది అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది మనం కూటమి సభ్యులు, కూటమి కార్యకర్తలు, క్యాడరు, అలాగే ఆడపడుచులు, మా జన సైనికులు అందరూ రావాలి అనుకున్నప్పుడు అసలు ఎంతమంది వస్తారు, అసలు మనకి మనం ఎంతమందికి వండాల్సి ఉంటుంది, ఎంతమందికి సరిపెట్టాల్సి ఉంటుంది అనే టైంలో నిజంగా మాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే. నిజంగా ఎంతమంది వస్తారో మనకు తెలియదు. సో మనం నిరంతరం దాని మీద ఒక చేస్తూ ఉండాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా ఒక్కరికి కూడా భోజనం లేదు అనేలాగా మీరు పెట్టి పంపించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ముందుగా నాకు చెప్పడం జరిగింది. దాని మీద మీ అందరం కూడా కూర్చుని ఇంత కసరత్తు చేసాం. దాన్ని ఇవాళ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టి పంపించే విధంగా మేము అన్నీ చేయించడం జరిగింది. దానికి నాకు ప్రతి నిమిషం సహకరించిన మా తమ్ముడు కాబట్టి నేను తన గురించి ఎక్కువ చెప్పలేను, కానీ తోటరాజా గారు నాతో ఎప్పుడు పక్కనే ఉండి ప్రతి విషయంలోనూ నాకు సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. నేను అంతకు మించి ఎక్కువ చెప్పకూడదు, నా తమ్ముడిని ఎక్కువ నేను పొగుడుకోకూడదు అనేది నేను చెప్పగలను. రెండోది, నాకు ఆత్మలాగా వెన్నంటూ ఉండి మన నేల్బాల్ దినేష్ గారు కానీ, ఎందుకంటే మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి దాన్ని తన మీద వేసుకుని తను చేస్తూ ఉంటాడు. నేను నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ని అతనికి ఫార్వర్డ్ చేయటమే, తర్వాత ఫాలోఅప్ అంతా ఆయనే చేసుకుంటాడు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో కొండాలం గుడి వద్ద ఈ యొక్క సమావేశానికి, ఈ భోజనాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు భోజనానికి వచ్చి అందరూ కూడా సంతోషంతో మనందరూ కలిసి ఉండాలి. మంచి రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రభుత్వం ఉండాలని ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేయడానికి కష్టపడిన వ్యక్తులు 100 మంది ఉంటారు 2 రోజుల నుంచి. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించారు, మున్సిపాలిటీ వాళ్ళందరూ సహకరించారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ భోజనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలిసి ఎప్పుడు మనం అందరం ఇలా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.